హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలు చూద్దాం. మొదట వచ్చేసి బాలుగు అనే టాకీస్. ఇది వచ్చేసి ఫ్యామిలీతో చూడవద్దండి, ఎందుకంటే కొన్ని పోస్టర్స్ కానీ కొన్ని అడల్ట్ సీన్స్ అనేవి కొన్ని అక్కడ చూపిస్తుంటారు ఫిలిమ్స్ లో. ఫస్ట్ హాఫ్ చాలా కొంచెం బోర్ ఉంటుంది, కథ మొత్తం చాలా స్లోగా జరుగుతుంటుంది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి కొన్ని కామెడీ సీన్స్ అండ్ కొన్ని ట్విస్ట్లతో ముగిస్తుంది అనమాట. టైం ఉంటే మాత్రం వన్ టైం హ్యాపీగా వాచ్ చేయొచ్చు అనమాట. ఆయన నెక్స్ట్ వచ్చేసి భలే ఉన్నాడే, బాగుంది గైస్, నాకు నచ్చింది. ఎందుకంటే రాజ్ తరుణ్ గారు ఇంతకుముందు చేసిన సినిమాల కంటే చాలా విరుద్ధం అనమాట. అంటే కమర్షియల్ ఫైట్లు అలాంటి ఏం లేకుండా చాలా సింపుల్ గా, చాలా నీట్ గా, చాలా క్లియర్ గా వెళ్ళిపోయింది ఫిలిం. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి ఎక్కడో కాడ నవ్వు అనేది ఖచ్చితంగా మన పేదపై వస్తూ ఉంటుంది అనమాట. సో అలా నేను కూడా నవ్వాను. బాగుంది గైస్, మ్యూజిక్ బాగుంది అండ్ మమ్మీ సెంటిమెంట్ బాగుంది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నేను చూసాను ఫిలిం, నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోట్ వచ్చేసి ఇది మొత్తం 3 hours ఉందండి ఫిలిం. ఇందులో ఫస్ట్ 1.5 hour మనకి చాలా ఎంగేజ్ చేస్తుంది ఫిలిం. అండ్ నెక్స్ట్ 1.5 hour లో సింగిల్ పాయింట్ అనమాట. అంటే మనకు తెలిసిపోతుంది ఇంటర్వెల్ ఎవరు ఏంటి అనేది. సో దాని తర్వాత నుంచి నెక్స్ట్ 1.5 hour ఒకటే లైన్ మీద వెళ్తుంటుంది. ఇంకా టామ్ అండ్ జెర్రీ లాగా నువ్వా నేను అన్నట్టు వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇలా 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, అదేంటంటే మీరు ఫిలిం లో చూడండి. సో మీరు కూడా చూడండి గైస్, ఒకవేళ మీకు నచ్చుతుండొచ్చు. నాకైతే ఒకసారి టైం ఉంటే మాత్రం హ్యాపీగా వన్ టైం వాచ్ చేయొచ్చు అని ఫీలింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కళింగ. ఇది వచ్చేసి ఫ్యాంటసీ ఉంది, లవ్ ఉంది అండ్ డివోషనల్ ఉంది. సో అన్ని కలగలిపి తీసారన్నమాట ఇందులో. సో టెక్నికల్ గా చాలా బాగుంది అండ్ విజువల్ చాలా బాగుంది. హారర్స్ కూడా చాలా బాగా అనిపించాయి అనమాట. నైట్ టైం లో చూస్తే మాత్రం కొంచెం ఎక్కడో అక్కడ తెలియని ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. లాజిక్ సీన్స్ మిస్ అయ్యాయి అనమాట. అంటే ఒక అడవిలకు వెళ్తుంటే అక్కడ జరిగిన సంఘటనలు చూపించే విధానంలో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు. అండ్ హీరో కమ్ డైరెక్టర్ అయ్యేసరికి ఎక్కడో కొంచెం తేడా కొట్టింది అన్న ఫీలింగ్ మాత్రం నాకు వచ్చింది. సో బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇట్స్ వర్త్ వాచ్ అవ్వాలన్నమాట. నాకైతే వర్కౌట్ అయింది గైస్, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 35. ఇది వచ్చేసి గుడ్ ఫీలింగ్ గైస్, చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎందుకంటే సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కథకి ఇంపార్టెన్స్ ఇస్తారు, మంచి కథను ఎంచుకుంటారు. చెప్పాలి అంటే ఒక కలర్ ఫోటో, ఒక బలగం లాగా ఒక ఐకానిక్ ఫిలిం అన్నమాట ఈ 35. ఇందులో అమాయకత్వం గానీ, ఆ తల్లి సెంటిమెంట్ గానీ, పిల్లవాడు పడే కష్టాలని, ప్రాబ్లమ్స్ అన్ని తను ఫేస్ చేసే విధానం గానీ చాలా బాగా నచ్చింది నాకు. తప్పకుండా ఈ సినిమా చూడండి గైస్, లేకపోతే ఒక మంచి సినిమాని మీరు మిస్ అవుతారు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మానవత్ మర్డర్స్. ఇది వచ్చేసి ఒక క్రైమ్ థ్రిల్లర్ సంబంధించిన జోనర్ అని చెప్పేసి చూసాను ఫిలిం నేను. ఇది వచ్చేసి వెబ్ సిరీస్ అండి. ఈచ్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ 40 minutes అలా ఉంటుంది. అంటే మనకి 8 episodes అలా ఉంటాయి. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసాను, కొంచెం ట్విస్ట్ లాగా ఇచ్చారు. సెకండ్ ఎపిసోడ్ కూడా చూసాను, కొంచెం ట్విస్ట్ లాగా ఇచ్చారు క్లైమాక్స్ లో. అండ్ థర్డ్ ఎపిసోడ్ కూడా చూసాను, పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. సో ఫోర్త్ ఎపిసోడ్ కూడా చూసాను, ఫోర్త్ ఎపిసోడ్ లో క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చారు. సో ఫిఫ్త్ ఎపిసోడ్ కూడా చూసాను, బట్ అక్కడతో స్టాప్ చేశాను అనమాట నేను. వర్కౌట్ అవ్వలేదు గైస్. మొత్తం ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, మర్డర్స్ అనేవి చాలా తక్కువ, ఒక 30 to 40 seconds చూపిస్తారు. మొత్తం ఇన్వెస్టిగేషన్ ఉండేసరికి నాకు చాలా అంటే చాలా బోర్ వచ్చింది. ఏంటి ఇది ఇంకా అవ్వట్లేదు, ఇంత టైం స్పెండ్ చేసి ఇంత బోర్ అన్న ఫీలింగ్ మాత్రం నాకు ఖచ్చితంగా కలిగింది. ఇది సీజన్ 1 అన్నమాట, ఇంకా సీజన్ 2 కూడా తీస్తారేమో నాకు తెలియదు. బట్ కాకపోతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు టైం ఉంది చూసారంటే మాత్రం మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి 35 ఫిలిం చూడండి, అస్సలు మిస్ అవ్వదు, చాలా బాగుంటుంది ఫిలిం. నెక్స్ట్ వచ్చేసి భలే ఉన్నాడే చూడండి, బాగుంటుంది ఫిలిం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కళింగ. ఇది వచ్చేసి కొంచెం డేంజర్ సీన్స్ ఉంటాయి, బట్ అట్లా టైం ఉంటే వన్ టైం వాచ్ చేయొచ్చు. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.